నెల్లూరు నగరంలోని బాలాజీనగర్లో ఉన్నటువంటి గీతామయి వృద్ధాశ్రమంలో భోగిరెడ్డి ప్రతాప్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గీతామయి వృద్ధాశ్రమ ఫౌండర్ తమ్మినేని పాండు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 27వ తేదీ జరిగే వర్ధంతిని పురస్కరించుకుని గీతామయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని, భోగి ప్రతాప్ రెడ్డి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడికి విచ్చేసిన వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భార్య కాట శారద, కుమారుడు తార చంద్రారెడ్డి, కుమార్తె బిందు ప్రియాంక, అల్లుడు సత్యనారాయణ రెడ్డి, మనవరాలు సోహితారెడ్డి, కుమారుడు బాలాజీరెడ్డి, భార్య లావణ్య, కొడుకు వేదాంత్, అనురాధ, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈరోజు మన గీతామాయి వృద్ధాశ్రమం యొక్క శ్రేయోభిలాషులైనటువంటి శ్రీ భోగిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులకు, మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వారి యొక్క బంధుమిత్రులందరూ కూడా ముందుగా ఈ యొక్క గీతామాయి వృద్ధాశ్రమం, మరి అదేవిధంగా బాలభవన్ గోశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జూలై 27వ తారీఖున ప్రతాప్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం మరి మీ అందరూ కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. మరి ఈ యొక్క 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారి యొక్క శ్రీమతి గారు కట్టా శారదా గారికి, మరి అదేవిధంగా కుమారుడు తారా చంద్రారెడ్డి గారికి, కుమార్తె బిందు ప్రియాంక గారికి, మరి అల్లుడు గారు సత్యనారాయణ రెడ్డి గారికి, వీరందరూ కూడా మన ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడి మనోధైర్యాన్ని, ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని మరి మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించాలి. మరొక్కసారి ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క గీతామాయి వృద్ధుల మరి బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Oh